సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సాయి భక్తులందరికీ నమస్కారం అండి. మన సాయినాథుని దయ వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మన కోసం బాబా గారు ఏం చెబుతున్నారు అంటే, తల్లి, నీ తలరాతనే మార్చబోయే 3 లక్కీ నెంబర్స్ అనేది నీ ముందుకు తీసుకొచ్చాను. ఆ లక్కీ నెంబర్స్ అనేది నువ్వు ఏదో ఒకటి అనుకో తల్లి. నువ్వే నీకు కళ్ళకు నమ్మలేనటువంటి అద్భుతాలు నీ జీవితంలో నేను రప్పిస్తాను. నిర్లక్ష్యం చేయకుండా నీ తలరాతను నిర్ణయించే ఈ నంబర్లని ఒక్కసారి అనుకో. నీ బాబా ఏం చెబుతారో విను అని చెప్పి బాబాగారు మన కోసం ఒక అద్భుతమైన సందేశం అనేది తీసుకొచ్చారండి. ఇక ఆ సందేశం ఏంటి, ఏం చెప్పబోతున్నారు బాబాగారి మాటల్లోనే వినబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియోస్ కింద చాలా కామెంట్స్ అనేవి వస్తుంటాయి, అక్క మేము చాలా ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నామని. ఎటువంటి సమస్యకైనా 24 గంటల్లోనే మంచి పరిష్కారం చూపించే జ్యోతిష్యంలో గొప్ప ప్రావీణ్యం గల మనకు తెలిసిన ఒక గురువు గారు ఉన్నారండి, శ్రీనివాసరాజు గారు. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. ఎటువంటి సమస్యకైనా గురువు గారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ యొక్క ప్రాబ్లం అయితే ఖచ్చితంగా సాల్వ్ అయిపోతుందండి. చాలా నమ్మకమైన గురువు గారు. అంతేకాకుండా మీ ప్రాబ్లమ్స్ ఉన్నట్లుగా చెప్పి, అలాగే మీ లైఫ్లో మంచి ఫలితాలు చూడాలంటే ఏం చేయాలి అనేది కూడా గురువుగారు చెప్తారండి. మీరు చేయవలసిందల్లా స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి కాల్ చేయండి. 9666306444. ఈ నెంబర్ కాల్ చేసి మీ యొక్క ఎలాంటి సమస్యనైనా తీర్చుకోండి ఫ్రెండ్స్. నేను చెప్పించుకొని నా ప్రాబ్లం తీరి నాకు గురువు గారి మీద గట్టి నమ్మకం కుదిరాకే మీ వరకు తెలియజేస్తున్నానండి. ప్రేమ, పెళ్ళి, విద్య, ఉద్యోగం, రాజకీయ సమస్యలు, సంతాన సమస్యలు, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం నిలకడగా లేదు, మనశ్శాంతి కరువైంది, జాతక దోషాలు, వాస్తు దోషాల వల్ల మాకేది కలిసి రావటం లేదు, ఇలా ఏ ప్రాబ్లం అయినా సరే గురువుగారు అన్నీ కూడా మీకు అనుకూలమైన ఖచ్చితమైన పరిష్కారం అనేది చూపిస్తారు. మంచి జాతకం చెప్పించుకోవాలంటే మాత్రం స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేసి మీ ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా సాల్వ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక బాబాగారి సందేశంలో బాబాగారు ఏం చెబుతున్నారంటే, బిడ్డ, నీ ముందుకి 3 లక్కీ నెంబర్లు అనేది తీసుకొచ్చాను. నీ చూపుడు వేలు ఏ లక్కీ నెంబర్ మీద ఉంచి నీ మనసులో ఏ నెంబర్ అయితే కోరుకుంటావో నీకు ఎలాంటి అదృష్టం కలగబోతుంది, నువ్వు ఏం చేయాలి అనేది ఖచ్చితంగా తెలుసుకో. నిర్లక్ష్యం చేయకుండా జాగ్రత్తగా విని ఆలకించు. నిజంగా నిర్లక్ష్యం చేస్తే మాత్రం బాధపడతావమ్మా. నీ యొక్క జాతకమే, నీ యొక్క జీవితమే నీ తలరాతే ఆధారపడి ఉందంటే నమ్ము. ఒక్కసారి మనసులో గట్టిగా ఊపిరి తీసుకొని వదులు. నీ బాబా మీద భారం వేయి. నీ ముందున్న 3 లక్కీ నెంబర్లు అనేది ఎంచుకో. కళ్ళు మూసుకొని నీ చూపుడు వేలు పెట్టు. అలా పెట్టు బిడ్డ. 2 నిమిషాల్లో నేను నీకు అద్భుతమైన సందేశంతో, ఒక హెచ్చరికతో, ఒక అద్భుతమైన శుభవార్తతో నీకు వస్తాను. అప్పుడు నీకు అర్థమవుతుంది ఈ బాబా సందేశంలో అంతరార్థం ఏంటి అని. చాలా ఆతృతగా ఉన్నావు కదా, ఇక ఆలస్యం చేయకుండా ఆఖరి వరకు విను. అంతేకాకుండా నీ చూపుడు వేలు ఏ లక్కీ నెంబర్ మీదైతే ఉంచిందో నువ్వే తెలుసుకో తల్లి. అనుకున్నావు కదమ్మా, 1 111, అలాగే 999, ఇక 3వది 555. ఈ 3 నెంబర్లో ఒక నెంబర్ అనేది అనుకో. ఈ నెంబర్ల ద్వారా నీకు రాబోయే శుభవార్త ఏంటి, నీకు ఖచ్చితంగా ఎలాంటి అదృష్టం వరించబోతుంది, నేను ఇచ్చే అవకాశం ఎలా ఉంటుంది, దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, అన్నీ కూడా నువ్వు జాగ్రత్తగా తెలుసుకో తల్లి. ఇక నిశ్చింతగా జాగ్రత్తగా ఒక్కసారి నీ బాబాని తలుచుకొని ఈ వాక్ విను. నీ జీవితంలో అద్భుతం అనేది జరగబోతుంది అని నీ కళ్ళారా నీవికే అర్థమవుతుంది. ఇక తల్లి, ఇక ఈ బాబాని మనసులో తలుచుకొని నీ జీవితానికి సంబంధించిన శుభవార్త ఏంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, నీకు రాబోయే అద్భుతాలు ఏంటో తెలుసుకోవాలి అంటే నీ ముందు ఉంచిన 3 దైవీక నెంబర్లని నువ్వు 1 తాకు. నీ బాబాని మనసులో తలుచుకొని ఖచ్చితంగా తాకు. నీ జీవితం అద్భుతంగా ఎలా ఉండబోతుందో నేను చెబుతాను. ఈ 3 నెంబర్లు ఊరికే తీసుకురాలేదమ్మా, ఇవి దైవీక శక్తి ఉన్న నంబర్స్. ఈ దైవిక నంబర్స్ అనేవి ఎక్కువ, ఈ సంఖ్యలు దైవిక శక్తి ఎక్కువ ఉంటుంది. అంటే నీ జీవితానికి లక్కీ నెంబర్లు అన్నమాట. అలాంటి లక్కీ నెంబర్స్ని 3 తీసుకొచ్చానమ్మా. 111, 5555, 666.
ఇలా 3 దైవీక శక్తి నంబర్లను తీసుకొచ్చాను కదా. నీ బాబాని మనసులో తలుచుకొని నీ జీవితం ఎలా ఉండాలి అని కోరుకుంటావో అలా ఉండాలి అని మనస్ఫూర్తిగా సాయి దగ్గర ఆశీర్వాదం తీసుకొని ఇప్పుడు ఒక నంబర్ని అనుకో తల్లి. అనుకున్నావమ్మా? మొట్టమొదటిగా 3 ఒకట్లు అంటే 111. ఈ 111 నెంబర్ను ఏ బిడ్డ అయితే అనుకుందో వారికి ఎలాంటి జీవితం ఎలా ఉండబోతుందో ఖచ్చితంగా ఇప్పుడు వినమ్మా. సిద్ధంగా ఉన్నావా? నీ యొక్క చూపుడు వేలు అనేది ఈరోజు నీ భవిష్యత్తును ఎలా నిర్ణయిస్తుందో చూడు. నీ సమయం ఇప్పుడు ఒక ఆత్మవిశ్వాసంతో పుడుతుంది. నువ్వు 111 నంబర్ని తాకావు కదా. నువ్వు కోరుకున్నది నీ ఇష్టం. నువ్వు చేయగలుగుతావు. మనసు పెట్టిన పనిలో మునిగిపోతావు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న అన్నీ కూడా అచీవ్ చేస్తావు. నీకు దొరుకుతాయి కూడా. నువ్వు కోరుకున్న జాబ్ కావచ్చు, ప్రమోషన్ కావచ్చు, సంతోషం పెట్టే మంచి శుభవార్త కావచ్చు, నీకు అనుకూలంగా వస్తుంది. అలాగే మంచి పవర్ అనేది నీ చేతిలోకి వస్తుంది. ఇప్పటి వరకు నీ నుంచి దూరంగా ఉన్నవాళ్ళు నీ గురించి తెలుసుకొని నీ ఇష్టం వచ్చినట్లుగా నీతో పాటు అంటే నిన్ను అర్థం చేసుకొని నీ మనసుకు నచ్చినట్లుగా నువ్వు మెచ్చినట్లుగా నిన్ను ఎలా అయితే ఆ వ్యక్తి కోరుకుంటారో ఇన్నాళ్ళుగా ఆ వ్యక్తి మారిపోతారో. ఎందుకంటే ఇన్నాళ్ళు ఉత్తర దిక్కు ధృవాల్లో ఉన్నారు. ఇప్పుడు అటువైపు ఆలోచనలు ఇటువైపు ఆలోచనలు అన్నీ కూడా ఒకటిగా ఉన్నాయి. ఇరువురు ఇంతకుముందు ఎడమొహం పెడమొహంలాగా ఉండేవారు కదా. ఇక అన్నీ కూడా కాస్త ఒకటవుతారులే. ఇప్పుడు కాస్త వాళ్ళు రావటం మర్చిపోతారు. నీకు అనుకూలంగా నీకు నచ్చినట్లుగా నువ్వు మెచ్చే వ్యక్తిగా ఎవరైనా అవ్వచ్చు. ఎందుకంటే ఇద్దరు మనుషులు అన్నప్పుడు అది ఏ బంధమైనా అవ్వచ్చు కదా. ఇద్దరు మనుషులు ఇద్దరు మనస్తత్వాలు కలవాలి. ఇక్కడ ఏమీ లేదమ్మా. ఒకరు ఒక విధంగా ఆలోచిస్తే ఇంకొకరు ఇంకొక విధంగా ఆలోచిస్తారు. ఇక్కడ మనస్పర్ధ వస్తుంది. మనసులో ప్రేమ ఉంటుంది, ఆప్యాయత ఉంటుంది, అనురాగం ఉంటుంది. కానీ ఈ చిన్న మనస్పర్ధ ఇద్దరి ఆలోచనల కలయిక ఇద్దరు వ్యక్తుల కలయిక అనేది దూరం అయిపోతూ ఉంటుంది మనస్పర్ధల వల్ల. అలాగే మనసులు నియంత్రణ లేకుండా ఇలా అపార్థాలు అనేది వస్తూ ఉంటాయి. కానీ చాలా కాలంగా నీ జీవితంలో ఏదైతే మంచి స్థాయికి నువ్వు రావాలి అనుకుంటావో నీ పొజిషన్ ఇంట్లోనూ ఆఫీసుల్లోనూ అలాగే పనిచేసే చోట ఎక్కడైనా మంచిగా ఉంటుందమ్మా. ప్రమోషన్స్ వస్తుంది. నీ చేతిలో పవర్ అనేది ఉంటుంది. రాజులా ఉంటావు బిడ్డ నువ్వు. ఇక నీ జీవితం పెద్ద మార్పు అయితే వస్తుంది. ఒక మంచి జాబ్ కావచ్చు, ఎక్కడైనా కానివ్వు, అది మంచి మార్పు అనేది తీసుకొస్తుంది. నీకు మంచి యోగం అనేది రాబోతుంది. ఇక రాబోయే కాలం నీ నియంత్రణలో ఉంటుంది. నీకు ఇష్టం వచ్చినట్లుగా ప్రతి ఒక్కటి కూడా నీకు అనుకూలంగా ఉంటుంది. అయితే బిడ్డ ఇక్కడ ఇంట్లో కానీ బయట కానీ ఎక్కడైనా ఇన్నాళ్ళు నీ మాట అంటే కొట్టిపడేసిన వాళ్ళు, నిన్ను నిర్లక్ష్యం చేసిన వాళ్ళు, నీకేమీ చేత కాదు అని తీసిపడేసిన వాళ్ళు ఈరోజు రేపటి రోజున నీ తెలివితేటల్ని గ్రహిస్తారు. నీ శక్తిని గ్రహిస్తారు. నువ్వేంటో వాళ్ళు అర్థం చేసుకుంటారు. అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఎక్కడైనా కూడా కావచ్చు. నీ విలువ గౌరవం అనేది తగ్గుతాయి. ఇక మహారాజులా నువ్వు ఉండబోతున్నావు. అయితే జాగ్రత్తగా ఆచితూచి అడుగు వేయాలమ్మా. ప్రతిదీ కూడా నీ జీవితంలో అనుకున్నది అనుకున్నట్లుగా జరుగుతుంది. నీ మనసు మంచిది. నువ్వు కోరుకుంటావు, ఖచ్చితంగా అది జరిగి తీరుతుంది. ఇన్నాళ్ళు నువ్వు పడ్డ బాధలు ఏవైతే కష్టాలు ఉన్నాయో, ఏవైతే మానసిక ఆందోళనలు ఉన్నాయో, ఎవరి వల్ల అయితే ఇబ్బంది పడ్డావో అవన్నీ కూడా తొలగిపోబోతున్నాయి. మంచి రోజులు నీ జీవితంలోకి అడుగు పెట్టబోతున్నాయి బిడ్డ. పండగ చేసుకో, తీపిని సిద్ధం చేసుకో. మరి వచ్చే గురువారం రోజున ఈ సాయి మంత్రానికి వచ్చి నీ సాయి నోరు తీపి చేస్తావు కదూ. ఎదురు చూస్తూ ఉంటానమ్మా. రా, నీ జీవితం అద్భుతంగా ఉండబోతుంది. ఈరోజు నీ చూపుడు వేలు నీ భవిష్యత్తుని ఈ విధంగా రాసింది. అదే ఈ యొక్క బాబా నోట వెంట చెప్పిందే బిడ్డ. ఇలా 1వ నంబరు అంటే 111 ఎవరైతే అనుకున్నారో వారికి నేను ఇచ్చే సందేశం అమ్మా. ఇక 2వ నంబర్, 2వ లక్కీ నంబర్ అంటే 555. ఈ నెంబర్ ఎవరైతే తాకారో నా బిడ్డలందరికీ ఈ సాయి ఆశీర్వాదం ఖచ్చితంగా ఉండబోతుంది. ఇక నీ జీవితం ఎలా ఉంటుంది అంటే నువ్వు ఈ నెంబర్ ఎంచుకున్నావు కదమ్మా. చాలా శక్తివంతమైన నంబరు. ఇందులో దైవిక శక్తి చాలానే ఇమిడి ఉంది. అలాంటి ఒక లక్కీ నెంబర్ని నువ్వు ఎంచుకున్నావు. నీ జీవితంలో ఎలా ఉండబోతుంది అంటే ఇప్పుడు నీకు నేను చెప్తాను. నీ యొక్క చూపు అనేది ఈరోజు 555 మీద పడింది. నీకు చాలా డబ్బు వస్తుంది. అలాగే శాశ్వతమైన సంతోషం వస్తుంది. పర్మనెంట్ హ్యాపీనెస్ నీకు రాబోతుంది. ఇన్నాళ్ళు ఏదైనా సంతోషం వచ్చినా కూడా అది ఒక క్షణిక మాత్రమే ఉండేది.
క్షణికానందమే ఉండేది. ఆ తర్వాత మళ్ళీ మాయమైపోయేది. ఆ సంతోషం అనేది నీ జీవితంలో అలా మెరిసి ఇలా వెళ్ళిపోయేది. ఇక మీదట ఆ సంతోషం నీకు జీవితాంతం కూడా నీతో ఉండబోతుంది. చాలా కాలంగా ఆగిపోయిన భూమికి లేదా ఆస్తికి సంబంధించినటువంటి పనులు కూడా పూర్తయిపోతాయి. డబ్బు సమస్యలు ఏవి కూడా ఉండవు. డబ్బులు మంచిగా నువ్వు సంపాదించుకుంటావు. ఏదైనా సరే సక్సెస్ అవుతావు. మంచిగా జాబ్ వస్తుంది. బిజినెస్ అయితే ముందుకు వెళ్ళడం, ఆ బిజినెస్లో బాగా ఇంప్రూవ్ అవ్వడం. ఎన్నాళ్ళు కూడా బిజినెస్ చేస్తున్నట్లయితే అక్కడ గిరాకీలు రాక, కస్టమర్లు రాక, పెట్టిన పెట్టుబడి చేతికి రాక నష్టపోయి చాలా బాధపడ్డావు. కానీ అలాంటిది ఇప్పుడు ఒక్కసారిగా ఊపందుకుంటుంది బిడ్డ. నీ చేతికి చాలానే మంచి మొత్తం అనేది వస్తుంది. నీ చేతికి ఖాళీ ఉండదు. అంత విధంగా కస్టమర్లు అనేవాళ్ళు నీ షాపుకి రావటం, నీ ఆదాయం అనేది పెరగడం, నీకు మంచిగా డబ్బు అనేది విపరీతంగా రావడం, నీ చేతికి రావడం జరుగుతుంది. ఎప్పుడైతే నీ ఆఫీసులో నీ పనిని గుర్తిస్తారో నీకు ప్రమోషన్ వస్తుంది, నీ సంపాదన పెరుగుతుంది, నువ్వు చేసే పని ఏదైనా గుర్తింపు కూడా వస్తుంది. అంటే నీకు సంపాదన పెరుగుతుందమ్మా. అలా ఆ విధంగా డబ్బులు నీ దగ్గరకు రాబోతున్నాయి. డబ్బులు బాగా కలిసి రాబోతుంది, ఎక్కువ రాబోతుంది. ఇక నీ లైఫ్ ఇంత ఇస్తుంది అంటే దాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి కదా. అది ఎలా కాపాడుకోవాలంటే మనసులోకి, మెదడులోకి చెడు ఆలోచనలు రానివ్వకూడదు బిడ్డ. చెడు అలవాట్ల వైపుకి మనసు అస్సలు వెళ్ళనివ్వకూడదు. చెడు అలవాట్లు అంటే ఏంటో నీకు బాగా తెలుసు కదమ్మా. ప్రతి ఒక్కరికి కూడా మంచి చెడు అని రెండు అలవాట్లు ఉంటాయి. మంచి దారిలో నడిస్తే మంచి, చెడు దారిలో నడిస్తే చెడు. మీకు తెలుసు, కర్మలు చాలా ముఖ్యం. కర్మలే నీ జీవితాన్ని తయారు చేస్తాయి కాబట్టి, నిర్ణయిస్తాయి కాబట్టి. బిడ్డ, నువ్వు ఏమి ఇస్తావో నీకు అదే తిరిగి వస్తుంది. ఎవరిని హేళన చేయకు, ఎవరిని తక్కువ చేసి చూడకో. అందరమే సమానంగా అన్నట్లు ఉండు. ఇక్కడ నీకు కోపం వచ్చినా, చిరాకు వచ్చినా, ఒక ఎదుటి వ్యక్తి మీద అసహనం వచ్చినా వెంటనే నోరు జారకు, మాట జారకు. జాగ్రత్తమ్మా. అక్కడ కాసేపు మౌనంగా ఉండు, వెళ్ళిపో. అంతే. మౌనంగా ఉండి అక్కడి నుంచి వెళ్ళిపో తల్లి. అన్నీ సర్దుమణుగుతాయి. లేదా అక్కడే ఉండి నీ అసహనాన్ని మళ్ళీ మళ్ళీ నువ్వు పెంచుకుంటూ పోతే నోరు జారుతావు. ఎదుటి వాళ్ళు నిన్ను ఏమంటారు, నీవు ఏమంటే తిరిగి నీకే అదే కదా వస్తుంది. గొడవలు వస్తాయి, మనస్పర్ధలు వస్తాయి. నీ అహంకారాన్ని చూపించి తలపొగరును చూపించకు. కాస్త జాగ్రత్తగా చెడు అలవాట్ల వైపు మనసు వెళ్ళనివ్వకు. ఎవరిని తక్కువ చేయకు, తలపొగరు తెచ్చుకోకు. అహంకారం అనేది అస్సలు తెచ్చుకోవద్దు. మౌనంగా ఉండు. ఎక్కడ మాట్లాడాలో, ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడు. ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి మాత్రమే వెళ్ళు. ఏది చెయ్యాలో అది మాత్రమే చెయ్యి. కానీ డబ్బు వస్తుంది కానీ కళ్ళు నెత్తికెక్కకూడదమ్మా. జాగ్రత్త. ప్రతి రూపాయి పొదుపు చేసుకో. ఇన్నాళ్ళు కష్టంలో ఉన్న నీకు ఒక్కసారిగా డబ్బు ఆనందం, ఐశ్వర్య ఆనందం వచ్చిందంటే అది మళ్ళీ అహంకారానికి దారితీస్తుంది. దానివైపు ఎప్పుడూ వెళ్ళొద్దు. అహంకారం మనిషిని కొదేసేస్తుంది తల్లి. మనిషికి వచ్చేది ముందుగా అహంకారమే. దాన్ని రానివ్వకు. జాగ్రత్త అంటున్నా. అన్నిటినీ జాగ్రత్తగా కాపాడుకో. అలాగే అందరితో నడిస్తే కదా నువ్వు సంతోషంగా ఉంటావు. లేదు అంటే ఒక్కడివే నడుస్తా అంటే ఒంటరిగానే మిగిలిపోతావు బిడ్డ. జాగ్రత్త. నీకు మంచి సమయం రాబోతుంది. అది ఎప్పటికి కూడా నీతోనే ఉండాలి అంటే కాస్త మంచిగా నువ్వు వ్యవహరించాల్సిందే, మంచిగా మాట్లాడాల్సిందే, మంచిగా నడవాల్సిందే. మంచి సమయం అనేది వచ్చేసింది బిడ్డ. కాబట్టి జాగ్రత్త. గర్వాన్ని ఎక్కడా చూపించవద్దు. అలాగే అసూయను కూడా తెచ్చుకోవద్దు. దర్పం చూపించుకోకూడదు. గుర్తుపెట్టుకోమ్మా. పొరపాటున ఇవన్నీ మళ్ళీ నీ మనసులోకి వచ్చాయి అనుకో, ఆ తర్వాత బాధపడతావు. ఎందుకు నా బాబా ఇంత కష్టం వచ్చింది అని నన్నే మళ్ళీ వేడుకొని మదన పెడతావు. నీకు నువ్వు బాధపడిపోయి నన్ను బాధ పెట్టక తల్లి. నీ జీవితం అయితే అద్భుతంగా ఉండబోతుందని నువ్వు ఎంచుకున్న ఈ యొక్క 555 నంబర్వి చెబుతుంది. నీ జాతకాన్ని బయటపెట్టింది. నీ చేతులారా నువ్వు పాడు చేసుకోకు. నీ జీవితాన్ని అద్భుతంగా ఉండు. ఈ విషయం గుర్తుంచుకో. 555 అనేది 2వ అంకె ఎవరైతే అనుకున్నారో వారికి బాబాగారు ఇలా చెప్పారండి. ఇక 3వ నెంబర్ బిడ్డ, 3వ లక్కీ నెంబర్ 999. 3వ లక్కీ నెంబర్ 999 అంకెను ఎవరైతే తాకారో అలాంటి బిడ్డకి ఏం జరగబోతుంది ఇప్పుడు నువ్వు తెలుసుకోవాల్సిందే. ఇక నువ్వు కొత్తగా నీ జీవితంలో ఒక కొత్త మార్పులు రాబోతున్నాయి. అవును తల్లి, నిజమే అంటున్నాను. నువ్వు అనవసరంగా ఎక్కువ ఖర్చులు కూడా ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఏదో చూపించుకుందాం, నాకుంది, బయట పెట్టేయాలి, అందరికీ చూపించేయాలని, గొప్పలు చెప్పుకోవాలని ఇలా ఎప్పుడు కూడా అనుకోకు. గొప్పలకు పోయి అప్పులు చేయకు. అప్పులు పాలైపోతావు.
అలాగే చాలా పొదుపుగా ఉండాలి. కంటి చూపుని చాలా అదుపులో పెట్టుకోవాలి. మనసుని అదుపులో పెట్టుకోవాలి. ఎందుకంటే నీ మనసు, నీ కళ్ళు ప్రతి చోటకి మనసు వెళ్తుంది. ఆ కన్ను ఏది బాగుందంటే అది దాన్ని ఆశపడుతుంది. మనసు, కన్ను రెండు ఆశపడితే నీ చెయ్యి కదా నువ్వు అదుపులో ఉంచుకోవాలి. నీ చెయ్యిని నువ్వు అదుపులో ఉంచుకోకపోతే విచ్చలవిడిగా ఖర్చు పెట్టాల్సి వస్తుందమ్మా. గొప్పలకు పోయి అనవసరపు ఖర్చులకు పోయి అప్పులు పాలైపోతావు. ఆ తర్వాత తీరిగ్గా బాధపడాల్సి వస్తుంది. ఈ విషయం చాలా జాగ్రత్తగా విని మనసులోకి తీసుకో. గుర్తుంచుకో, ప్రతి రూపాయి ఖర్చు పెట్టేటప్పుడు గుర్తుంచుకో, ఈ రూపాయి ఇక్కడ ఖర్చు పెట్టడం అవసరమా, ఈ రూపాయి బయటకు తీయడం అవసరమా, 1కి 10 సార్లు ఆలోచించు. నీ మనసు చెప్పేస్తుంది నిజంగా వద్దు అంటే వద్దు, తీయకు. నీ జేబులో నుంచి అసలు తీయకు, నీ పర్సులో నుంచి అసలు తీయకు. అలా తీసి అప్పులు పాలవకు. ఇబ్బందులు పడాలి కదా బిడ్డ నువ్వే. ఏది పడితే అది కొని అనవసరంగా ఖర్చులు అనేది తగ్గించుకో. అర్థమవుతుందా నేను చెప్పేదమ్మా? ఏమీ కొనకు అవనే చెప్పటం లేదు. అవసరమైనవి కొనుక్కోవాలి. అనవసరమైన వస్తువుల జోలికి వెళ్ళొద్దు. అంటే ఒక బజారుకి వెళ్ళి నువ్వు ఎన్ని కొనాలో అన్నీ కొనుక్కో. అనవసరంగా వేరే వస్తువుల మీద చూపి వెళ్ళి అనవసరపు ఖర్చులు అనేది చేసి డబ్బు అనేది ఖర్చు చేసుకు దాచుకో. ప్రతి ఒక్క వాటి మీద మనసు వెళ్ళాల్సిన అవసరం లేదు. అన్నీ అందుబాటులో ఉన్నాయి కదా, కంటికి కనపడుతున్నాయి కదా అని కొని పెట్టుకుంటే నీ చేతుల్లో నీ అవసరానికి, అత్యవసరానికి డబ్బులు 1 రూపాయి కూడా ఉండకుండా పోతుంది. నీ ముఖ్యమైన అవసరాల కోసం డబ్బులు కావాలంటే అప్పులు చేయాల్సి వస్తుంది. అనవసరమైన ఖర్చుల కోసం నీ డబ్బుని, నీ సంపాదనని ఖర్చు పెడతావు. ముఖ్యమైన నీ అవసరాల కోసం అప్పులు చేస్తావు. జాగ్రత్త. కాబట్టి నువ్వు డబ్బు చేసుకోవాలి అంటే ఇప్పుడు నువ్వు చాలా వరకు ఖర్చులు అదుపులో పెట్టుకోవాలి. అనవసరమైన వాటిని చూడటానికి ప్రయత్నించకు. జాగ్రత్త బిడ్డ. నీకు కూడా రాబోయే కాలంలో ఎక్కువ ఖర్చులు అలా చేసే అవకాశం ఉందని చెబుతున్నాను. అవసరం లేని బట్టలు కొనకు, అవసరం లేని వస్తువులు కొనకు, అవసరం లేనివన్నీ తీసుకోకు. నీలో చాలా బాధపడాల్సి వస్తుంది. లేకపోతే ప్రతి పైసాని పొదుపు చేసుకో. జాగ్రత్తగా ఖర్చు పెట్టుకో. జీవితం అద్భుతంగా ఉంటుంది. ఆ పొదుపు చేసిన రూపాయి రేపటి రోజున నీకు, నీ బిడ్డలకు, భవిష్యత్తుకు నీకు ఖచ్చితంగా నీ రెంట కట్టనో, పిల్లల ఫీజులు కట్టనో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. అంటే తినే తిండి కాదమ్మా నేను చెప్పేది. అనవసరమైన ఖర్చులు మాత్రం తగ్గించుకో. జాగ్రత్త బిడ్డ. అనవసరమైన ఖర్చులు పెట్టే అవకాశం ఉంటుంది, కానీ దాని నుంచి నువ్వు తప్పించుకోవాలి అంటున్నాను. చాలా కాలంగా ఇల్లు కట్టుకోవాలని అది జరుగుతుంది. ఎక్కడికో ఒక తీర్థయాత్రకో, ఒక విహారయాత్రకో, ఒక టూర్కో వెళ్ళాలి అనుకుంటావో అక్కడికి కూడా వెళ్తావు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఎప్పుడు జరుగుతాయంటే, మంచివన్నీ ఎప్పుడు జరుగుతాయంటే నీ కంటి చూపు, నీ మనసు, నీ చేతిని నీ ఆధీనంలో, నియంత్రణలో ఉంచుకుంటే ఇవన్నీ నీ దగ్గరికి వచ్చి చేరుతాయి. లేకపోతే రావు బిడ్డ. ఇక్కడ రాబోతున్నవి కూడా అద్భుతమైనవి, నీ జీవితంలో స్థిరపడేవి, నీ జీవితాన్ని బలపరిచే అద్భుతాలు నీ జీవితంలోకి రాబోతున్నాయమ్మా. రాబోయే ముందు ఈ 3ని నియంత్రణలో ఉంచుకో. నీ సొంతమవుతాయి అన్నీ కూడా. అవి ఏంటో తెలుసా? నూతన ఇల్లు కట్టుకోవడం. సొంత ఇల్లు నీ కుటుంబ కల కదా, నీ యొక్క కళ. అలాగే విహారయాత్రలకు వెళ్తావు, అలాగే మంచి పుణ్యస్థలాలు తిరగాలనుకుంటావు. వీటికంతా కూడా నీ మనసు ఆనందపడి అలాగే నువ్వు గుర్తుంచుకునే ఒక మెమరీస్గా మిగిలిపోతాయి. వాటి కోసం కొంచెం నీ యొక్క మనసు ఆనందపరిచే తీర్థయాత్రల కోసం, టూరుల కోసం కొంచెం దాచుకో బిడ్డ. అది నీకు జీవితాంతం గుర్తుండే ఒక జ్ఞాపకంగా కూడా ఉంటుంది కదా. ఇక అనవసరమైన చోట ఖర్చులు చేయకు. ముఖ్యమైన పనులకు మాత్రమే ఖర్చు చెయ్యి. కొనుక్కో, కానీ విపరీతంగా కొనొద్దు అని చెబుతున్నాను. మొత్తానికి డబ్బులు కొంచెం కూడబెట్టుకో. అప్పుల పాలు మాత్రం అవ్వద్దు. అది నువ్వు తెలుసుకోవాల్సిన ముఖ్య విషయం. ఖర్చులు తగ్గించుకొని నీకు చాలా మంచిది అంటున్నానమ్మా. లేకపోతే ఇక్కట్లు పాలవుతావు, ఇబ్బందులు పడతావు. కాలం కలిసి వస్తుంది కదా అనేసి నువ్వు ఎలా పడితే అలా విచ్చలవిడిగా ఖర్చు పెడితే నీకే కదా నష్టం. అందుకే ఇంత దూరం చెబుతున్నాను. నీ బాబా మాట పాటించావంటే ఖచ్చితంగా నీకు అంతా మంచే జరుగుతుంది అని 999 నంబర్ తాకిన వారికి బాబా గారు ఇలా చెప్పారండి. ఇక బాబా మాటల్లో, బాబా వాక్కులో అన్నీ నిజమే కాబట్టి బాబా మాటలు విన్న మనం ఆయన బాటలో నడుద్దాం. సర్వే జన సుఖినో భవంతు. జై సాయిరామ్.